వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. సో మన వన్ ఆఫ్ ది వ్యూవర్స్లో 15,000 శాలరీకి ఎలా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అని అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు చెప్పమని. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను 15,000 శాలరీతో కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 50 లక్షల వరకు అయితే పొదుపు చేసుకోవచ్చు. అంటే మన రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఈ వీడియోలో చెప్తాను. అండ్ 15,000 శాలరీని మనం పొదుపు చేయాలి అంటే ఫస్ట్ మనం ఆ 15,000 శాలరీకి బడ్జెట్ ప్లాన్ వేయాలి. అంటే మన ఖర్చులు ఏంటి, ఎంత ఉన్నాయి, ఎంతవరకు మాత్రం మనం ఖర్చు చేయాలని తెలిస్తే రిమైనింగ్ ఆ ఖర్చుల్లోంచి తర్వాత శాలరీ ఉంటుంది కదా, దాన్ని ఎలా సేవింగ్స్ చేయాలన్నది తెలుస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు 3 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఒకటి, 15,000 శాలరీ వచ్చేవాళ్ళు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటే బాగుంటుంది, బడ్జెట్ అయిపోయిన తర్వాత సేవింగ్స్ ఎలా చేస్తే ఉంటుంది, అండ్ ఆ సేవింగ్స్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనం 50 lakhs వరకు సేవ్ చేయొచ్చు అన్నది చెప్తానమాట. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడన్నా వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేద్దాం. సో ఫస్ట్ నేను 50,000 శాలరీ బడ్జెట్ ప్లాన్ చెప్తున్నాను. ఇది నాకున్న ఐడియా ప్రకారం చెప్తున్నది, ఇంతే ఉండాలని లేదు. మన ఇంకా మీరు మీ ఖర్చులు తగ్గట్టు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అప్పుడే కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను బడ్జెట్ ప్లాన్ చెప్తున్నాను. ఎప్పుడైనా చెప్పేది ఒకటే అన్నమాట, శాలరీ వస్తున్నప్పుడు ఫస్ట్ సేవింగ్స్కే పక్కన పెట్టుకోవాలి. ఇంత శాలరీ వస్తుంది, ఇంతలో నుంచి నేను మినిమం సేవింగ్స్ చేయాలి అని పక్కన పెట్టుకున్న తర్వాత బడ్జెట్ వేసుకోవాలి, అంటే ఖర్చులు చూసుకోవాలని చెప్తాం. నేను తీసుకుంటుంది 15,000 శాలరీలో నుంచి కనీసం 3,000 అన్నా సరే సేవింగ్స్ చేయాలి అని నేను ప్లాన్ చేశాను. సో ఆ 3,000 పోతే రిమైనింగ్ ఎంత ఉంది, 12,000కి మాత్రమే మనం ఎక్స్పెన్సెస్ ఎట్లా చేసుకోవాలన్న చూద్దాం. ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే మన ఖర్చులు ఎప్పుడైనా కానీ మంత్లీ ఖర్చులు ఉంటాయి, వీక్లీ ఖర్చులు ఉంటాయి, అంటే డైలీ ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఆ డైలీని కూడా నేను వీక్లీ మంత్లీలోకే చెప్తున్నాను. ఎందుకంటే 15,000 శాలరీ వస్తుంది కాబట్టి మనము రోజువారీ ఖర్చుల కింద చూసుకున్నాము అంటే మనకి ఖర్చులు పెరిగిపోతాయి. అలా కాకుండా మనకి రోజు ఉండే వాటిని కూడా వీక్ దాంట్లో ఒక మంత్ వాటిలో కన్వర్ట్ చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది. అందుకని మంత్లీ ఖర్చులు, వీక్లీ ఖర్చులు మాత్రమే పెడుతున్నాను. ఫస్ట్ మంత్లీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇంట్లో ఉండేటట్లయితే కనుక 3,000 నుంచి 3,500 వరకు రెంట్ ఉంటే బెటర్ ఉంటుంది. ఆబ్వియస్గా 15,000 సాలరీ కాబట్టి అంతకు మించి రెంట్ పోయాము అంటే చాలా అమౌంట్ అక్కడే పోతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి 500. ఆబ్వియస్గా ఇప్పుడు కరెంట్ బిల్ అన్నది చాలా ఉంది, 500 అవ్వదు. అందుకే నేను ఈ రెండు కలిపి 4,000 వేసాను. అంటే మనం ఇంకా రెంట్ అన్నది 3 నుంచి 3,500 లోపు ప్లాన్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ అన్నది మనం పెంచుకోవడానికి ఉంటుంది అనమాట. సో రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్ 4,000 క్రాస్ అవ్వకపోతేనే బెటర్ ఉంటుంది 15,000 శాలరీలోంచి. మనిషి అనుకుంటే చేయలేనిది అంటూ ఏది ఉండదు. మన చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నాము అంటే డెఫినెట్గా మనం ఇది ఫాలో చేయగలము. అండ్ మిల్క్ వచ్చేసరికి నేను 1,000 రూపీస్ అయితే తీసుకున్నాను. అండ్ గ్రాసరీస్, మన ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా, పోపు దినుసులని అవన్నీ, సో 2,000 వేసాను. రైస్ 1,200 వేసాను. అండ్ గ్యాస్ వచ్చేసరికి 500 వేసాను. మొబైల్ 399 ప్లాన్స్ ఉంటాయి కదా, సో అందుకని మొబైల్ ఇంకా 400 వేసాను. ఇంకా టీవీ బిల్ అన్నది యాక్చువల్గా 200 నుంచి 250 వరకు ఉంటుంది. సో ఓవరాల్ చూస్తే 9,300 అయింది మంత్లీ ఎక్స్పెన్సెస్. బట్ నేను చెప్పేది ఏంటంటే వీటిలో ఎక్కడో చాట ఆ రిమైనింగ్ 300 మీరు తగ్గించి దీన్ని 9,000 వరకు మాత్రమే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఎలా తగ్గించుకోవాలి అంటే మనం ఇందులో తగ్గించుకోగలిగేది ఏంటి అంటే అద్దెని తగ్గించలేం, మనం ఎంత అద్దె అయితే అంత. సో 3 నుంచి 3,500 లోపు రెంట్ తీసుకోవాలి, అంతేగాని రెంట్ దగ్గరికి వెళ్ళి తగ్గించలేం కదా. కాకపోతే రెంట్లోకి వెళ్ళే ముందే కొంచెం బార్గెనింగ్ చేసి తక్కువకు తీసుకుంటే బెటర్. సో రిమైనింగ్ మనం తగ్గించగలిగింది. ఇది హెల్తీ విషయం కాబట్టి మిల్క్ నేను తగ్గించాలనుకోవట్లేదు, హెల్త్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి సో ఎలక్ట్రిసిటీ బిల్లు మనం పొదుపు చేసుకొని ఇక్కడ తగ్గించగలము. గ్యాస్ వచ్చేసరికి 500 నుంచి 1,000 అవుతుంది జనరల్గా 2 to 3 months వరకు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 500 గ్యాస్ 1 month వస్తుంది, 30 days వస్తుంది అనుకుందాము. బట్ మీరు గ్యాస్ని ఇప్పటి నుంచి ఎలా చేస్తారు అంటే 30 days వస్తుంది కదా, 30 daysని కనీసం 5 to 10 days అన్నా ఎక్స్ట్రా తీసుకురావడానికి ట్రై చేయండి. అంటే గ్యాస్ని ఎక్కడ తగ్గించగలరో చూడండి. అవసరమైనప్పుడు గ్యాస్ తగ్గించడం, చిన్న వాటికి గ్యాస్ యూస్ చేయకపోవడము, సో ఇలాంటివన్నా. వాటి వల్ల ఏంటంటే మనకి 30 days రావాల్సిన గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 40 days తెస్తున్నారు అనుకుందాం. అలా మీరు చూడండి. అంటే మనకి మంత్కి అలా 3 months కదా, అలాగా ఒక మంత్లో 10 days పెంచారు, సెకండ్ మంత్లో 10 days, థర్డ్ మంత్లో 10 days, అంటే ఇంకొక మంత్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. సో 3 months తర్వాత మనకి ప్లస్ మంత్
ఎక్స్ట్రా అన్నది గ్యాస్ మీద సేవ్ చేయగలం అనమాట. అలా మనం ఇయర్ మొత్తం మీద ఒక 3 మంత్స్ వరకు గ్యాస్ బిల్లును అయితే సేవ్ చేసుకోగలం. అంటే దగ్గరగా 1500 వరకు అయితే గ్యాస్ బిల్లు మీద సేవ్ చేసుకోగలం. కనీసం అంటే 30 డేస్ వచ్చేదాన్ని 10 డేస్ చేయగలుగుతాయి. లేదు మరీ 10 డేస్ అంటే తీసుకురాలేమో అంటే కనీసం ఎంతో కొంత బెటర్. కనీసం అట్లీస్ట్ 30 డేస్ వచ్చే గ్యాస్ని 35 డేస్ వరకు అన్నా తెచ్చుకుంటే మనం ఇక్కడ సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా లేదు అంటే ఇంకా ఎక్కడన్నా మనం పెంచుకోవాల్సి ఉంటాయి కదా, వాటిని అక్కడ యూస్ చేసుకోవచ్చు, అలా తగ్గించుకోవచ్చు. అండ్ ఐ థింక్ రైస్ తగ్గించలేము, ఎందుకంటే ఫుడ్ విషయంలో నేను కాంప్రమైజ్ చెప్పట్లేదు. మిల్క్ రైస్ తగ్గించలేము. మొబైల్ రీఛార్జ్ కూడా నాకు తెలిసి బ్యాలెన్స్ కావాలి, వైఫై కూడా నెట్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని తగ్గించలేము. టీవీ బిల్లు కూడా తగ్గించలేము. ఇంకా మనం తగ్గించగలిగింది ఏమన్నా ఉంది అంటే అది ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ గ్యాస్ అన్నమాట. సో ఇది మంత్లీ ఎక్స్పెన్సెస్లో ఈ 2ని అయితే తగ్గించగలము. సో వాటిని అడ్జస్ట్ చేసుకున్నాము అంటే మనం కనీసం 1000 నుంచి 2000 వరకు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ బిల్లు అండ్ ఈ గ్యాస్ మీద అయితే. సో అలా మీరు జనరల్గా బిల్ వేస్తే 9300 వచ్చింది, బట్ మీరు తగ్గించుకునే వాటిని బట్టి 9000 వరకు వస్తుంది. అదే రెంట్ లేని వాళ్ళు ఓన్ హౌస్ అయితే కనుక మీకు ఈ అమౌంట్ కూడా మిగిలినట్టే చాలా పర్ఫెక్ట్గా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి మంత్లీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు వచ్చేసరికి వీక్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి వెజిటేరియన్స్ అయితే కనుక మనం వీక్కి 850 వేసాను అన్నమాట. సో ప్రతి వీకు తీసుకుంటాం కదా, సో 850 అంటే ఒక్క వీక్కి 850 కాదనమాట. సో కంప్లీట్ 4 వీక్స్ కంటే ఇది కూడా ఆబ్వియస్గా మంత్లోకే వస్తుందిలేండి. అంటే వీక్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి వీక్ అంటే వెజిటేబుల్స్ ఎప్పుడైనా కానీ వీక్కి తెచ్చుకుంటే మనకి కొంచెం సేవ్ అవుతుంది. డైలీ తెచ్చుకున్నాము అంటే మనము ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి వీక్లీ తెచ్చుకున్నాము అంటే ఇది ఉంది, ఇలా వీక్కి ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటే బెటర్ అని చెప్పి. అంటే 4 వీక్స్ కదా, అంటే ప్రతి వీక్కి ఒక 200 నుంచి 250, ప్రతి వీక్ 200 అవ్వాలని లేదు కదా, కాబట్టి 200 నుంచి 250 లోపు ప్రతి వీక్కి మనం వెజిటేబుల్స్కి ప్లాన్ చేసుకుంటే 4 వీక్స్ వరకు ఉన్న వెజిటేబుల్స్ ఖర్చు 850 వేసాను. అండ్ నాన్ వెజ్ కూడా సో 200 నుంచి 250 ప్రతి వీకు కూడా 200 నుంచి 250 నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కనుక అక్కడ వేసాను అనమాట. సో దాన్ని బట్టి అది కూడా 850. అండ్ పెట్రోల్ 1000, పెట్రోల్ ఇంకా 1000 నుంచి 1500 అవుతుంది. మనం ఎంత సేవ్ చేసుకోగలిగితే అంత అనమాట. అండ్ మీరు వీటిలో ఇక్కడ సేవ్ చేయగలిగేది ఏదన్నా ఉంది అంటే నాన్ వెజ్లో కనుక మీరు కొంచెం తగ్గించుకున్నారు అంటే దాన్ని మీరు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ యూస్ చేసుకోవడానికి వెజిటేబుల్స్లో యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే పెట్రోల్లో యూస్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ టోటల్ కలిపి 2700 అయితే బిల్ వేసుకుంటే వీక్లీ ఎక్స్పెన్సెస్ అన్నది బాగుంటుంది. నాన్ వెజ్ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే అంటే ఒక 3 వీక్స్కి అట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి, దాని బదులు రిమైనింగ్ ప్రోటీన్ ఇక్కడెక్కడైనా తగ్గించుకుంటే బెటర్ అని చెప్పి. సో మంత్లీ ప్లస్ వీక్లీ కలిపి మనం ఇప్పుడు చూస్తే నాకు మంత్లీ 9300 వచ్చింది, వీక్లీ 2700 వచ్చింది కదా, మొత్తం కలిపితే మనకి టోటల్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అన్నది 12,100 వచ్చింది. సో మీరు ఎంత తగ్గించకపోయినా ఇంకా ఇక్కడ ఎంత తగ్గించకపోయినా 12,100 అట్లీస్ట్ 12,000 చేయాలంటే ఇందాక యాక్చువల్ 9,300 వచ్చింది కదా, 9,000 చేయగలిగితే బెటర్ అని చెప్పాం. ఇంకా చెయ్యలేకపోయాం కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఇక్కడ 100 అన్నా తగ్గించుకోగలిగితే ఏదైనా కానీ మన మంత్లీ వీక్లీ మొత్తం ఎక్స్పెన్సెస్ ఇలా ప్లాన్ చేసుకొని వాటిని 12,000 చేసుకుంటే మనకి రిమైనింగ్ మిగిలింది ఎంత, మన సేవింగ్స్ అనేది శాలరీలో నుంచి ఫస్ట్ మన ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చింది 3,000. సో ఇప్పుడు ఈ 3,000ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ 3,000ని సేవింగ్స్ ఎలా చేసుకోవాలని చెప్తాను, సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి. సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలియాలంటే మీరు మన ప్రీవియస్ వీడియోలో చూడండి. మన దగ్గర ఉన్న డబ్బుని దాచిపెట్టుకొని ఉంచుకోవడం సేవింగ్స్, దాన్ని మనం ఎక్కడన్నా పెట్టి ఎక్కువ డబ్బు అంటే దాని మీద వడ్డీ రిటర్న్స్ ఇలా పొందితే అది ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఎలా ప్లాన్ చేయొచ్చు అని చెప్తాం. సో ఇది ఇలానే అని కాదు, నేను మల్టిపుల్ చెప్తాను. ఈ 3,000ని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు అని. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంది, మీకు ఏది బాగుందంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. అంటే ఇది నన్ను అడిగారు కాబట్టి నేను నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను, ఇలా ఫాలో అవ్వాలనేం లేదు. అందుకనే మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తున్నాను. అందరిది ఒకేలా ఉండదు కదా, ఒకే ఖర్చులు ఉండవు, ఒకే సేవింగ్ ప్లాన్ ఉండదు కాబట్టి. సో నేను అనుకుంటుంది 3,000 కాబట్టి ప్రతి మంత్ కూడా మనం 1000 అన్నది ఆర్డీ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. 1 ఇయర్ కంటే మనకి 7 నుంచి 8% వరకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఇలా ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి వీటిలో అయితే 7% ఇస్తున్నారు, గ్రామీణ బ్యాంకులో 8% ఇస్తున్నారు. సో 7 to 8% అంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1 ఇయర్ తర్వాత 450 నుంచి 500 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో మనం ప్రతి మంత్ ఇలా 1,000 పక్కన పెట్టుకున్నాము అంటే 1 ఇయర్ తర్వాత 12,000 అవుతుంది. దీని మీద మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 12,500 వరకు రావడానికి యూజ్ ఉంటుంది. సో ఎవరైనా మ్యారేజ్ వాళ్ళు కనుక అయ్యి ఉంటే ఈ 15,000 శాలరీ ప్లాన్, సో మీరు ఈ అమౌంట్ని మీ కిడ్స్ యొక్క స్కూల్ ఫీజుకి యూజ్ చేసుకోవడానికి అన్నది యూజ్ అవుతుంది. లేదు అంటే 1 ఇయర్ అయిన తర్వాత ఈ 12,500 అన్నది మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా మార్చుకోవచ్చు. అంటే దీన్ని గోల్డ్ మీద పెట్టడము, ఎఫ్డి వేసుకోవడము, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇది మీకు కొన్ని ఇయర్స్లో ఇంకా ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ సేవింగ్స్, దాన్ని ఇన్వెస్ట్మెంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే 15,000 శాలరీ కదా, ఒకేసారి బల్క్ అయితే మనము
సేవింగ్స్ చేయలేము, ఇన్వెస్ట్మెంట్ చేయలేము. కాబట్టి ఇలా ఒక 6 మంత్స్కి 1 ఇయర్కి కొంచెం కొంచెంగా కూడబెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా 15,000 శాలరీ ఉన్నా కూడా మనము మంచిగా సెటిల్ అవ్వడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మెడికల్ అండ్ ఎమర్జెన్సీకి ఇస్తున్నాను. సో అంటే మనకి ఎప్పుడైనా కానీ పిల్లలు ఉంటే పిల్లలకో పెద్దవాళ్ళకో మనకైనా ఎవరికైనా బాగుండకపోవచ్చు కాబట్టి సో మెడికల్కి ఒక 500, ఎమర్జెన్సీకి ఒక 500 వేస్తే కనుక మంత్లీ సో ఒక 1000 రూపీస్ ఈ కారణాల కోసం ఒక 1000 రూపీస్ మన సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో 1 ఇయర్ అంటే 12,000 వరకు మన సేవింగ్స్లో ఉంటే అంటే ప్రతి మంత్ కనీసం మనిషి దగ్గర కనీసం ఉండాలి కదా. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఇలా పక్కన ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోకపోతేనే మన దగ్గర అమౌంట్ లేక మనం పక్కన వాళ్ళని అడిగి అప్పులు పాలవుతుంటాం అనమాట. సో అప్పులు పాలు అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్, మెడికల్ ఫండ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం 1000 వేసాను. ఇది పక్కన పెట్టేసుకుంటే సో మనకు అది యూజ్ అవుతుంది. దీనివల్ల మనం అప్పుల పాలు అవ్వం. సో 15,000 శాలరీలో కూడా అప్పులు అవ్వకుండా ఉండాలి అంటే ఇది చేయాలన్నమాట. అండ్ ఇంకా 1000 రూపీస్ ఉంది కదా, సో ఇలా మన ఎమర్జెన్సీ ఫండ్ అప్పులు అవ్వకుండా కోసం వీటిని పక్కన పెట్టేసిన తర్వాత ఆర్డీ చేసేసుకుంటాము. అంటే మనకి ఆర్డీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే దానికోసం ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ అవుతుంది. రిమైనింగ్ 1000 అన్నది నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా, ఇప్పుడు మనకు ఒక ఫ్యామిలీ ఉంది అనుకుందాం, మన మీద రెస్పాన్సిబిలిటీ ఉన్న మన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళందరి కోసం ఖర్చు పెడతాం. మనం మన మీద ఖర్చు పెట్టుకోకపోతే నాకు తెలిసి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో మన కోసం మనం ఏదో ఒకటి చేసుకోవడానికి కూడా ఉండాలి. కాబట్టి మీకోసం కూడా అట్లీస్ట్ మంత్లీ ఒక 500 అన్న పక్కన పెట్టుకొని మీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా, వాటి కోసం యూస్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా థాట్. అలా ఉండాలి అనుకుంటే ఓకే, లేదంటే లేదు. అంటే ఏదో ఒక పాయింట్లో ఒక మనిషికి జీవితం మీద కొంతమంది ఇరక్ట్ వచ్చేస్తుంటారు చూసారా, అప్పటి వరకు మంచిగా ఉన్నాడు సడన్గా మారిపోయారు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు అంటారు. నాకు తెలిసి మేబీ వాటన్నిటికీ రీజన్ మన కోసం మనం ఏమి చేసుకోకపోవడం వల్ల, అందరికీ పక్కన వాళ్ళకి చేసేసి మనకేం చేసుకోకపోవడం వల్ల నేను అనుకుంటున్నాను. సో అందుకని నేను అనుకోవడం అట్లీస్ట్ ఒక 500 మీకోసం పక్కన పెట్టేసుకొని అండ్ ఇంకొక 500 అన్నది ఎల్ఐసి పాలసీ చేసుకుంటే మనం అన్న వాళ్ళం ఉన్నా లేకపోయినా మన వాళ్ళకి ఇబ్బంది లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ వస్తుంది అని చెప్పి నా థాట్ అయితే ఇది. రిమైనింగ్ 1000 అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. లేదు మేము అది కూడా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో అయితే 5 years వరకు ఆర్డీ అని ఉంటుంది. 70,000 వరకు వస్తాయి అనమాట. నాకు తెలిసి 65,000 to 70,000 వస్తాయి, ఇంట్రెస్ట్ కూడా కలిపి. పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అన్నది ఎప్పుడైనా కానీ 5 years వరకు ప్లాన్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవాలనుకుంటే ఆ 1000 ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ప్రతి మంత్ కూడా 1000 గోల్డ్ కోసం అని చెప్పి పక్కన పెట్టి 1000 రూపీస్ గోల్డ్ రాదు కదా, సో 1000 పక్కన పెట్టి ఒక 6 months అయిన తర్వాత లేదంటే 1 year తర్వాత అంటే 12,000 అట్లా అవుతుంది కదా, సో దాన్ని గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకుంటే అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట, గోల్డ్ కాయిన్స్ లాగా పక్కన పెట్టుకుంటూ ఉన్నారు అంటే చాలా యూజ్ అవుతుంది. లేదా మీ ఇంట్లో గర్ల్ చైల్డ్ ఉంది అంటే కనుక సుకన్య సమృద్ధి యోజన అని ఉంటుంది, అందులో ఇన్వెస్ట్ చేసిన అమ్మాయికి బాగుంటుంది అనమాట. లేదు అమ్మాయికి పెళ్ళి అయ్యే టయానికి గోల్డ్ పెట్టాలి అనుకుంటే ఇలా చిన్నగా ఈ 1000 అమౌంట్ని సేవింగ్స్ చేసి గోల్డ్ కాయిన్స్లో కన్వర్ట్ చేసుకుంటా ఆ అమ్మాయికి ఒక 20 years వచ్చేలోపు వాటిని ఆర్నమెంట్స్ చేయించడానికి యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఏది కాదు మేము కొంచెం రిస్క్ తీసుకోగలము అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఒక 500 ఇలా ఉంటుంది అనమాట. అంటే ఎస్ఐపి అని ఉంటుంది మంత్లీ, దాని గురించి కూడా చెప్తాను. సో నేను చెప్పాను కదా మనం 50 lakhs వరకు కూడా 15,000 శాలరీ వచ్చినా చేసుకోవచ్చని. ఆ కాన్సెప్ట్ ఇదే అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అని ఉంటుంది, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కూడా తెచ్చిందని చెప్పాలి. ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పెట్టలేం కదా, సో మనం మంత్లీ కనీసం 1000 రూపీస్ పెట్టగలిగితే కనుక 18%, జనరల్గా 9 to 18% వరకు ఇప్పుడు రిటర్న్స్ ఉంటున్నాయి. ఆన్ యావరేజ్ 12% వస్తుంది, లేదంటే హైయెస్ట్ 18% వస్తుంది. సో లాంగ్ టర్మ్ పెట్టినప్పుడు ఇప్పటి వరకు ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే ఇలా 15 years 20 years ఇలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 18% వరకు రిటర్న్స్ వచ్చాయి. సో 18% తీసుకుంటే కనుక మనం మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18%. అండ్ ఇలా 20 years కనుక చేసాము అంటే మనం ఇన్వెస్ట్ చేసేది 2,40,000 ఉంటుంది. సో 20 years తర్వాత దాని మీద మనకు వస్తున్న రిటర్న్స్ 18% వడ్డీ కదా, సో 21 lakhs వరకు వస్తుంది. అంటే టోటల్గా మనకి 23 lakhs వరకు వస్తుంది. అలా లేదు మరి 20 years వరకు చేయలేము అనుకుంటే 15 years. ఇది ఏంటి అంటే మనం చెప్పాలి అంటే ఇది లాంగ్ టర్మ్, మన పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ ఎడ్యుకేషన్ అప్పుడు పెళ్ళప్పుడుకి కావాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది, లేదు అంటే రిటైర్మెంట్ పర్పస్గా యూజ్ అవుతుంది. అంటే 20 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ ఇప్పుడు ఒక 25 అనుకున్నా ఒక 45 years, లేదా 30 అనుకుంటే ఒక 20 అంటే 50 years. సో మీరు రిటైర్ అయ్యే టయానికి సో మీకు అలా కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ అమౌంట్. లేదు మేము 15 years మాత్రమే చేయగలము అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేది 15 years వరకు సేమ్ 1000 మంత్లీ 18% చొప్పున 15 years ఇన్వెస్ట్ చేస్తే 1,80,000 మీరు పెడతారు, దాని మీద వచ్చేది 7 lakh వస్తుంది. టోటల్గా మీకు ఆ టైంకి వచ్చేది 9 lakh అవుతుంది. సో మీరు ఇక్కడ వేరియేషన్ చూడొచ్చు, మనం ఎంత ఎక్కువ టైం పెంచుతున్నాం అన్న దాన్ని బట్టే మ్యూచువల్ ఫండ్స్ గేమ్ అంతా ఉంటుంది. సో హైయెస్ట్ ఎక్కువ టైం ఉంచినప్పుడు మాత్రమే మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది, అమౌంట్ కూడా బల్క్లో రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ 18% వేసాం కదా, ఇన్ కేస్ 12% వేస్తే కనుక మనకు వచ్చే అమౌంట్ ఇది.
అలా కాకుండా మనం మంత్లీ 2000 పెట్టగలం. ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాము అనుకుంటే మంత్లీ 2000 కనుక పెట్టగలిగితే 18% ఇంట్రెస్ట్ చొప్పున 20 ఇయర్స్ కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఇన్వెస్ట్ చేసేది 4,80,000 బట్ మీకు వస్తున్న రిటర్న్స్ అన్నది 42 lakhs. టోటల్గా మీరు 46 lakhs వరకు వస్తుంది. అంటే దగ్గరగా 50 lakhs వరకు అయితే ఇలాగ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక 20 years లోపు మాత్రమే. మీరు ఒక 30 years ఏజ్ పర్సన్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న 20 years అంటే మీకు 50 years వచ్చేసరికి మీరు ప్రశాంతంగా కొంచెం రిటైర్ అవ్వడానికి, పిల్లల దానికి యూస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో అలాగా మీరు అట్లీస్ట్ 2000 ప్లాన్ చేసుకుంటే మనము ఇంత అమౌంట్ అన్నది ఇన్వెస్ట్మెంట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటి అంటే వీటన్నిటితో పాటు మీరు ఇంకొంచెం బెటర్గా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మనకి 12,000 ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా, ఆ 12,000 ఎక్స్పెన్సెస్లో నుంచి మన ఛానల్లో చాలా సేవింగ్స్ ఐడియాస్ చెప్పాం. 1 రూపీ సేవింగ్స్, 2 రూపీస్ ఇలాగా డైలీ సేవింగ్స్, వీక్లీ, మంత్లీ అని చెప్పి. సో ఒకసారి వీడియోస్ చూడండి, మీకు అవైలబిలిటీ ఉంది అంటే మన ఛానల్లోనే కాదు ఏదైనా కానీ సేవింగ్స్ ఇలా చూసి ఆ సేవింగ్స్ అంటే మన 12,000 ఎక్స్పెన్స్ నాకు తెలుసు 12,000 మనం చాలా తగ్గి చేసాము అని. బట్ స్టిల్ మీరు ఎంతో కొంత 12,000లో నుంచి కూడా కొంచెం చిన్నగా రోజు ఒక 1 రూపీ, 2 రూపీ లేదంటే రోజు ఒక 10 రూపీస్ ఇట్లా అట్లీస్ట్ పక్కన పెట్టగలిగినా కానీ అది కూడా మీకు కొంత అమౌంట్ అయితే ఉంటుంది. వీడియోస్ ఒకసారి చూడండి మీకే అనిపిస్తుంది. సో ఇలా మనం చిన్నగా ప్లాన్ చేసుకున్నా కూడా ఇంత అమౌంట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఇది ఒకటి ఫాలో అయితే బెటర్ అని నా చాయిస్. అండ్ దాంతోపాటు ప్రెజెంట్ 15,000 శాలరీతో బతకడం అంటే నిజంగా చాలా కష్టం. ఇప్పుడే ఇలా ఉంది అంటే మనం ఇంకొక 5 years 10 years ఇలా ఇయర్స్ పెరిగే కొద్దీ చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఒక చిన్న సజెషన్ అంతే, మీకు ఓకే అనిపిస్తేనే ఈ 2 ట్రై చేయండి. అంటే ఒక పాసివ్ ఇన్కమ్ కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా మీరు ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో అంటే లైక్ ఏదైనా పార్ట్ టైం జాబ్ లాగా అంటే మీకు ఏదైనా స్కిల్స్ ఉంటే వాటిని కొంచెం పార్ట్ టైం చేయడం, ట్యూషన్స్, యూట్యూబ్, ఇంకేదైనా పార్ట్ టైం వీటి మీద కూడా మనం వీడియో చేసాం. పాసివ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అంటే పార్ట్ టైం జాబ్స్ ఏవి చేయొచ్చు అని చెప్పి ఒకసారి మీకు ఏ థాట్ లేకపోతే కనుక ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సేవింగ్స్ అండ్ పాసివ్ ఇన్కమ్ రిలేటెడ్. సో ఒకసారి అవి కూడా చూడండి. ఇవి ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పి, అంటే ఎప్పుడు అక్కడే ఉండిపోకూడదు కదా. సో ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకుంటేనే ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేయగలరు, సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేయగలరు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నన్ను అడిగారు కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్పాను అనమాట. సో వీడియో నచ్చితే కనుక యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీకు యూజ్ అవ్వలేదు అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరన్నా ఉంటారు కదా, సో వాళ్ళు బాగా స్ట్రగుల్లో ఉండుంటే ఇలా ఎలా చేసుకోవాలని చెప్పి అట్లీస్ట్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.